విజయ్ గారికి శుభాకాంక్షలు అండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని ట్రోల్ చేసి ఇబ్బంది చేసినా కూడా ప్రజలే నా దేవుళ్ళు, ప్రజల్ని నమ్ముకొని ముందడికి వెళ్తా అని చెప్పేసి ఎలక్షన్లో ముందడికి వెళ్ళడం జరిగింది. అందరినీ కూడా ఇలా ఇండియా గవర్నమెంట్ కానీ ఇండియా కూటమి కానీ ఇండియా కూటమి కూడా రెండింటిన పిలిచినప్పటికీ కూడా నేను ఎవరిగా సింగిల్ నమ్ముకున్నటువంటి కార్యకర్తలని అన్యాయం చేయను. గెలిచినా ఓడినా కూడా మాకు ఏం పర్వాలేదు, మేము ప్రజల్లోకి వెళ్తామని చెప్పేసి నిర్దేశంతో సింగిల్గా ముందుకెళ్ళి సక్సెస్ అయినటువంటి వ్యక్తి విజయ్ గారు. ఇలా చూసుకుంటే గిట్ట ఒక సాధారణ వ్యక్తులకు అసలు ఏం కూడా మామూలు వ్యక్తులకు కూడా ఇలా ఆటో డ్రైవర్ లాంటి కార్ డ్రైవర్ కొడుకు అలాంటి వాళ్ళని కూడా తీసుకొని ఇలా ఎమ్మెల్యే గెలిపించినట్టే విజయ్ గారు అసలు సూపర్ అనుకుని అనుకోవాలా. అదేవిధంగా ఆయనకు తోడుగా చాలా కష్టకాలంలో డ్రైవర్స్ అయిపోయిన తర్వాత కష్టకాలంలో ఎవరు ఎంబడి లేకుండా కూడా ఒక లక్ష్మీ దేవతలాగా విజయ్ గారు ఎంబడి ఉండి విజయానికి సాంకేతిక కల్పించిందంటే ఆమె కూడా అసలు ఆమె పాత్ర కూడా ఉందని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఇలా ఆయన ఎంబడి ఉండి ప్రతి ప్రచారంలో కానీ ప్రతిదానికి కూడా గతంలో ఎన్టీ రామారావు గారు ఎంబడి లక్ష్మీ పార్వతి ఏ విధంగా ముందడికి తీసుకెళ్ళిందో అదేవిధంగా ఈ విజయ్ గారికి దిశ గారు ముందుండి కూడా నడిపించి మంచి సక్సెస్గా నడిపించారు. ఎందుకంటే మనం నిజంగా నమ్మాలండి, ప్రతి మగాడి వెనుక ఒక ఆడవాళ్ళు ఉంటే గిట ఒక లక్ష్మీ దేవతలాగా ముందడికి వెళ్తారనే సంకల్పం మాత్రం ఇది నిజం అని చెప్పేసి అనుకోవాలి. స్టాలిన్ పార్టీలో రోజా చేయడం వల్ల స్టాలిన్ ఓడిపోయినాడు అని వార్తలు వస్తున్నాయి. దాని మీద అదేం లేదండి, స్టాలిన్ ఓడిపోయింది కదా అంటే రోజా ఐరన్ లెగ్ అని అంటున్నాను. అదేం లేదండి, అట్లే ప్రజలచే తీర్పు ఒకటి గుర్తుపెట్టుకోండి. తమిళ రాజకీయాల్లో 5 ఏళ్ళకి ఒకసారి మార్చే విధానం ఉంది. అదేవిధంగా విజయ్ గారు కొత్త మేనిఫెస్టోతో కొత్త విధానంతో వచ్చింది కాబట్టి సక్సెస్ఫుల్ అయ్యింది. ఇప్పుడు ఆమె అడుగు పెట్టడం వలన ఓడిపోయడం అనేది అది కరెక్ట్ కాదు. ఏదైనా కూడా ప్రజల్ని నమ్ముకోవాలా, ఎవరో పక్క వాళ్ళ చూడగొట్టిరనే విషయాన్ని నమ్ముకోకుండా ప్రజలచే తీర్పుకి అంటే విజయ్కి బ్యాక్ బోన్ జగన్ గారు ఉన్నారు అని టాక్ వస్తుంది. దానికి జగన్ గారు అయితే ఏం లేరండి, ట్విట్ చేశారు. ఎందుకంటే మీరు కూడా ఒక పెద్ద పార్టీగా విస్తరించాలి. ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటే విజయ్ గారిది కానీ జగన్ గారి వీళ్ళంతా ప్రాంతీయ పార్టీ నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు తీసుకుంటే గిట్ట. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సింగిల్గా కష్టపడి పైకి వచ్చాడు. అదేవిధంగా అదే స్థాయిలో కూడా ఇలా మన విజయ్ గారు కూడా ముందుకు వచ్చారు కాబట్టి ఒక ట్వీట్ చేయడం జరిగింది. చాలా మంచి విషయం అని చెప్పి ట్వీట్ చేశారు. మమతా బెనర్జీ గారు ఓడిపోవడంలో అంటే ఏం మాట్లాడారు? పశ్చిమ బెంగాల్ గుర్తుపెట్టుకోండి, మనం చూస్తున్నాం గతంలో అసలు యావత్ భారతదేశం మొత్తం సంచలనంగా బెంగాల్ రిజల్ట్ ఎట్లుంటుంది అంటే గిట్ట ఇలా బెంగాల్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా బీజేపీ గవర్నమెంట్కి ఇలా మనకు రావాలి, బీజేపీ రావాలని చెప్పేసి సంకల్పంతో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అల్లర్లు గతంలో 3 సార్లు మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా పనిచేసారు. ఇలా ఎన్నిసార్లు పాలన బీజేపీ కూడా అవకాశం ఇద్దామని చెప్పి బీజేపీకి ఒక సుదీర్ఘమైనటువంటి తీర్పు సుమారు 200 మంది అభ్యర్థులు గెలవడం అంటే ఒక ప్రపంచంగా సృష్టించాలి. ఎందుకంటే గతంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి చొరబాటుదారులకి మనం ఒక నాంది పలికినట్టు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా